ఎస్ అయూబ్ ఖాన్ గారు చెప్పండి. అయూబ్ ఖాన్ గారు అడ్వకేట్ గారు సజీవంగా చెప్తారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఒక విషయం అడుగుతారు సార్. నీట్ పేపర్ లీక్ చేసి ఎంతో మంది విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తు అంధకారం చేసి వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గర దగ్గర నాయకులతో మా తెలంగాణలోనే ఇద్దరి తల్లిదండ్రులు సూసైడ్ చేస్తున్నారు. వాళ్ళకు అలాంటి వాళ్ళు ఇవాళ విద్యాశాఖ మంత్రిగా చర్చలు చేస్తున్నారు. దయచేసి గమనించాలి. నేను దీన్ని ఆయన డిస్క్వాలిఫై చేయమని అంటలేను, కానీ అలాంటి వాళ్ళ మీద మాత్రం భారతీయ జనతా పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి. నీటి పేపర్ 20,000 లీక్ కావచ్చు, 2 కోట్లకు లీక్ కావచ్చు, దానికి సంబంధించిన విద్యార్థులు రోడ్ల పాలు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు అంధకారం కావచ్చు, వాళ్ళ మీద మాత్రం ఏం తీసుకోరు. మహిళలను ముందుకు రమ్మని ఈ పార్టీ అక్కడ ఎన్నికల సొంతంగా చెప్తా ఉన్నాం. మహిళా కోర్టులు రిజల్ట్స్ పోయి పలానా వ్యక్తికి టికెట్ ఇవ్వకండి, పలానా వ్యక్తికి ఎన్నికల్లో డిస్క్వాలిఫై చేయమంటే డిస్క్వాలిఫై చేయకుండా 2024 ఎన్నికల్లో ఎంపీ సీట్ ఇచ్చి మంత్రిని చేసిన ఘనత కూడా మీరు అప్పుడు ఏ ఎన్నికలు చెప్తారు? ఎందుకు ఆపలేకపోయింది? మీరు అప్పుడు ఆలోచన చేయండి. మహిళలు మన దేశానికి మందులు తీసుకొచ్చిన మహిళలు రిజల్ట్ పోయి అథ్లెటిక్స్ చేసిన వాళ్ళు మమ్మల్ని మానసికంగా శారీరకంగా ఎంపించిండు. ఆ వ్యక్తికి టికెట్ ఇవ్వద్దని చెప్పుకుంటూ అతనికి డిస్క్వాలిఫై చేయమని ఎన్నికల అధికారులు చెప్తే కనీసం ప్రత్యక్షంగా పాపలేదు. దీని మీద ఏం చర్యలు, ఏం సమాధానం చెప్తున్నాం? మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. అయూబ్ ఖాన్ గారు ఓటు సార్, ఓటు విలువ చాలా గొప్ప సార్. అంబేద్కర్ గారు, మహనీయుడు గారు చనిపోయి ఎక్కడ ఉన్నాడో అని ఉన్నవానికి లేని వానికి, చదువుకున్న వానికి చదువు లేని వానికి, విద్యావేత్తకు విద్య లేని వానికి అందరికీ ఒకే ఒక ఓటు వచ్చేసి సమానకు కల్పించారు. లేకపోతే ఇంకా అంతకాలంలో ఉండే వాళ్ళం మనం 5 ఏళ్ళకి ఒకసారైనా మన ఓటు యొక్క విలువ తెలుస్తా ఉంది. కానీ ఆ ఓటును కూడా దయనీయమైన పరిస్థితి తీసుకుపోయింది. బాగా గమనించాలి. ఎంత పరిస్థితి వచ్చిందంటే సరే ఒక మాట చెప్తుంటారు. అడ్వకేట్ గారు చెప్పిండు, ఎవరు అడుగుతున్నారు సార్. ఫామ్ 26 సరిగ్గా నింపకపోతే కూడా గతంలో విద్యావేత్తలు లేనప్పుడు ఈ ఖాళీలను పూజించండి, ఇది నింపండి, ఇది చేయండి, ఇది చేయండి అని చెప్పి ఒక్కటికి 10 సార్లు రెక్టిఫికేట్ చేసుకునే వాళ్ళు గతంలో. ఇది ఉందా లేదా వాళ్ళని అడగండి. అప్పుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారు 1-2 సార్లు మళ్ళీ చెక్ చేసుకోండి, మళ్ళీ చెక్ చేసుకోండి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సార్ చెప్తా ఉన్నాడు, వాస్తవం ఏంటి? ఎందుకంటే లక్షల జరిగితే తీసుకొచ్చి మనం మన ఖాతాలో వేసుకోవచ్చని చెప్పిన ఉద్యోగం తప్ప ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే ఏదో విధంగా సీట్ చోరీ జరగాలి. ఓటు చోరీ అయిపోయింది. భారతదేశంలో సీట్ చోరీ మొదలైంది. అయూబ్ ఖాన్ గారు చెప్పండి. అంటే ఇక్కడ మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ పార్టీలోనే కొందరు ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కయ్యి ఆవిడకు వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చారు అని చెప్పి ఆరోపణలు. పాలిటిక్స్, చిన్న పాలిటిక్స్, నేను దాని గురించి మాట్లాడతాను. మీరు వాస్తవం ఒకటి గమనించండి. రేవంత్ రెడ్డి గారికి, మహేష్ గారికి, మీనాక్షి గారికి చాలా సఖ్యత ఉన్నది. ముగ్గురు కలిసి గౌరవంగా ఏదో చిన్న విషయం కాదు. మీనాక్షి మేడం రేవంత్ రెడ్డి గారికి పడకపోతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పబ్లిసిటీ చేస్తారు. చాలా ఒకటి ఆలోచించండి. ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైతే ఢిల్లీకి వెళ్ళి అక్కడ పాలిటిక్స్ చేస్తే ఇక్కడ వేరే వాళ్ళు ఇంకా చూస్తే రేవంత్ రెడ్డి గారు ఫ్రీ అవుతుంది కదా సార్. అప్పుడు ఇంకా అప్పటికే ఆమె మీద లేని ఆరోపణ చేసి ఇక్కడ ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఒకవేళ పడకపోతే గమనించాలి. ఇవన్నీ చిల్లర పాలిటిక్స్. ఎందుకంటే కాంగ్రెస్ కలిసికట్టుగా మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో బలమైన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు పోతుంది. ఏ విధంగా దీన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రే తప్ప వాళ్ళు మాకు ప్రశ్నలు లేవు. ఇవన్నీ తప్పు నిర్ణయాలు. మీరు నామినేషన్ కూడా మీరు గమనించాలి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, కాంగ్రెస్ ప్రతినిధి అద్మతుల్లా హుస్సేని గారు అందరూ కూడా ఆ నామినేషన్ లో పాల్గొన్నారు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు. అలాంటి ఏం లేవు. మేడం గారు త్వరలో వస్తారు. వాస్తవానికి ఏంటంటే ఇంకా బీజేపీ రాజ్యసభకు నిలబెట్టినందుకు, మహిళ నిలబెట్టినందుకు బీజేపీ దాన్ని తట్టుకోలేకపోయింది, దాన్ని సహించలేకపోయింది. ఎందుకంటే కార్పొరేట్ వ్యక్తికి, కార్పొరేట్ సంస్థ వ్యక్తికి ఇస్తున్నారు. ఎందుకంటే కొన్ని కోట్లతో విలువైన రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పార్టీ దాసంలో ఒకటి ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ ఉన్న నాయకులు. కమిట్మెంట్ ఉన్నాయి కదా. ప్రౌడ్గా చెప్తా ఉన్నాను సార్. నేను ఒక డీసీ అధ్యక్షుడు ప్రౌడ్గా చెప్తున్నా. తన బట్టలను కూడా తనే నూలు పువ్వులు నూసుకొని బట్టలు తయారు చేస్తున్న ఒక గ్రేట్ లీడర్ మా మీనాక్షి మేడం గారు. గంట పదంగా చెప్పుకుంటే ఎక్కడ మాకు కూడా 100 సార్లు చెప్పింది సార్. అయూబ్ ఖాన్ గారు, ఆకుల శ్రీవాణి గారు చెప్పండి.